నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్. ఈరోజు మరి రైస్ మిల్ తీసుకున్న కస్టమర్ అయితే మన షాప్ వద్దకు వచ్చారు. అయితే ఆయన పేరేంటి, ఆయన ఊరేంటి అది తెలుసుకుందాం. రైస్ మిల్ తీసుకుని ఎంతకాలమైంది, రైస్ మిల్ ద్వారా ఎలా లబ్ధి పొందాడు, రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు ఆ రైస్ మిల్ తీసుకున్న కస్టమర్ మనకి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సార్ మీది ఎవరండి? మాది గోలంగ్ సార్. ఏం పేరు సార్? నాగరాజ్. నాగరాజ్. సార్ రైస్ మిల్ ఎంతకాలం అయిందండి? రైస్ మిల్ తీసుకుని ఎంతకాలం అయింది? 10 నెలలు అయింది. రైస్ మిల్ ఎలా పనిచేస్తుందండి? బాగా పనిచేస్తుంది. బాగా పనిచేస్తుందా? సామాలు ఆడిస్తాను, ధాన్యం ఆడిస్తాను, చక్కగా సామాలు కూడా ఆడిస్తాను. సామాలు ఆడిస్తావు, ధాన్యం ఆడిస్తావు, కూరలు ఆడిస్తున్నావా? సరే సరే. సార్ మీరు తౌడు బస్సు ఎంత అమ్ముతున్నారండి? 400. అయితే మీరు ఎంత సంపాదించి ఉంటారు అప్పుడు లబ్ధి అనేది మీకు ఉపాధి? ఒక 40,000. 40,000 సంపాదించుకున్నారు. రైస్ మిల్ డామేజ్ రాలేదా? రాలేదు కదా, ఇబ్బంది పెట్టలేదు. ఆ రైస్ మిల్ తీసుకోవడం మీకు ఉపాధి ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, రైస్ మిల్ తీసుకున్న కస్టమర్ ఆయన మాటలు విన్నాము ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. Subscribe to my channel.